హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టడీ కేవ్ ఛానల్. గత క్లాస్లో మనం ఇతరులను ఎలా పలకరించాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్ 2లో మనం ఇతరులను మర్యాదగా ఎలా బ్రతిమలాడాలి లేదా ఇతరులను మర్యాదగా ఎలా సహాయం అడగాలి అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, మన డైలీ లైఫ్లో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ వాక్యాలు, వాటి అర్థాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ప్లీజ్ హెల్ప్ మీ అంటే దయచేసి నాకు సహాయం చేయండి. ఇది మనం ఎప్పుడు వాడాలి అంటే మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా ఏదైనా పని చేత కానప్పుడు ఇతరుల సహాయం కోరడానికి దీన్ని వాడతాం. ఇప్పుడు నెక్స్ట్, కెన్ యూ ప్లీజ్ గివ్ యువర్ పెన్ అంటే దయచేసి మీ పెన్ ఇస్తారా. ఇది ఎప్పుడు వాడతామంటే స్నేహితులు లేదా తోటి వారిని చిన్న చిన్న వస్తువులు అడిగేటప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్ అంటే దయచేసి కాస్త ఇక్కడికి రాగలరా అని. ఇది ఎప్పుడు వాడాలి అంటే కెన్ కంటే కుడ్ అనేది ఎక్కువ మర్యాదపూర్వకమైన పదం, అంటే మోర్ పొలైట్. మనకంటే పెద్దవారిని లేదా ఆఫీస్ అధికారిని పిలిచేటప్పుడు ఇది వాడాలి. నెక్స్ట్, ప్లీజ్ డూ మీ ఏ ఫేవర్ అంటే దయచేసి నాకు ఒక ఉపకారం చేయండి లేదా నాకు ఒక సహాయం చేయండి. ఇది ఎప్పుడు వాడాలి అంటే ఎవరినైనా ఒక ముఖ్యమైన లేదా కొంచెం పెద్ద సహాయం అడగడానికి ముందు ఈ వాక్యంతో సంభాషణ మొదలు పెడతాం. నెక్స్ట్, ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు లేదా మీ వ్యవహారానికి అడ్డుపడినందుకు క్షమించండి అని అర్థం. ఇది ఎప్పుడు వాడాలి అంటే ఎవరైనా ఏదైనా పనిలో లేదా మాటల్లో మునిగిపోయినప్పుడు మనం వెళ్ళి వారిని డిస్టర్బ్ చేయాల్సి వస్తే ముందుగా ఈ మాట చెప్పాలి. నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అంటే దయచేసి కాస్త వినండి లేదా దయచేసి కాస్త పక్కకు తప్పుకోండి. ఇది ఎప్పుడు వాడాలి అంటే దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డంగా ఉంటే పక్కకు తప్పుకోమనడానికి లేదా ఒకరి దృష్టిని మన వైపు తిప్పుకోవడానికి ఇది వాడతాం. ఇప్పుడు నెక్స్ట్, ఐఎమ్ సారీ టు ట్రబుల్ యూ అంటే మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి. ఇది ఎప్పుడు వాడాలి అంటే మన వల్ల అవతలి వారికి ఏదైనా కాస్త కష్టం లేదా శ్రమ కలిగినప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీకు అభ్యంతరం లేకపోతే లేదా మీరు ఏమీ అనుకోకపోతే అని అర్థం. ఇది ఎప్పుడు వాడాలి అంటే ఈ వాక్యం చివరన మనం ఏదైనా చేర్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ యువర్ ఫోన్ మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ ఒకసారి తీసుకోవచ్చా అని. నెక్స్ట్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ అంటే మీరు ఏమీ అనుకోరని భావిస్తున్నాను అని అర్థం. ఇది ఎప్పుడు వాడాలి అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు లేదా అడిగినప్పుడు అవతలి వారు కోపం తెచ్చుకోరు లేదా తప్పుగా అనుకోరు అని నమ్మకంతో చెప్పే సందర్భంలో దీన్ని వాడతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.